ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి పులివెందుల అసెంబ్లీ సీటు చుట్టూ చర్చ మొదలైంది. డిప్యూటీ సీఎం రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేయడంతో జగన్ సభ్యత్వం ప్రమాదంలో పడుతుందా, ఉప ఎన్నికలు తప్పవా అనే ప్రశ్నలు వేడెక్కుతున్నాయి. ఇటీవలే జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదుర్కొన్న వైసీపీ ఇప్పుడు అసెంబ్లీ బహిష్కరణ చేస్తే పరిస్థితి మరింత క్లిష్టమవుతుందని సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది. జగన్ అసెంబ్లీకి వస్తారా లేక బహిష్కరించి కొత్త రాజకీయ సమీకరణాలకు దారితీస్తారా అన్నది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. రఘురామరాజు వ్యాఖ్యలు చర్చకు కేంద్ర బిందువు. అధికారికంగా సెలవు కోరకుండా 2 నెలలు సభకు రాకపోతే అనర్హత ఉంటుందని గుర్తు చేశారు. ఇది కేవలం హెచ్చరికేనా లేక జగన్ను అసెంబ్లీకి రప్పించడానికి వేసిన రాజకీయ పావా అన్న సందేహాలు ఉన్నాయి. జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటమి, పులివెందులలోనూ డిపాజిట్ కోల్పోవడం, ఈ పరిణామాల తర్వాత ఉప ఎన్నిక వస్తే వైసీపీ ఎదుర్కోవాల్సిన కష్టాలు తారాస్థాయికి చేరాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జగన్ ఆ రిస్క్ తీసుకుంటారా లేక అసెంబ్లీకి హాజరై బై ఎలక్షన్ భయం దూరం చేసుకుంటారా అన్నది కీలకంగా మారనుంది. ఇప్పటికే స్పీకర్ సున్నితమైన విజ్ఞప్తి చేశారు. అయ్యన్న పాత్రుడు స్పష్టంగా చెప్పారు, ప్రజా సమస్యలపై చర్చించేందుకు సభకు రండి, అందరికీ సమాన అవకాశం కల్పిస్తాను అని. అంటే అసెంబ్లీని బహిష్కరించకూడదని పరోక్ష సూచన ఇచ్చినట్టే కదా అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా జగన్ అసెంబ్లీకి వస్తారా లేదా అన్న ప్రశ్న లేవనెత్తారు. ప్రతిపక్ష హోదా కోరి బయట చర్చిస్తే ఉపయోగం లేదని, ప్రజలు తిరస్కరించాక మళ్లీ ఆలోచించుకోవాలని వ్యాఖ్యానించారు. ఇది జగన్ పై ఒత్తిడిని మరింత పెంచిందంటున్నారు విశ్లేషకులు. రఘురామరాజు వ్యాఖ్యలు కేవలం జగన్ ని సభకు రప్పించడానికేనా అనే అనుమానం వైసీపీ లోపలే వినిపిస్తుందంటున్నారు. కానీ అదే సమయంలో బహిష్కరణ కొనసాగితే సభ్యత్వం ప్రమాదంలో పడుతుందని కూడా వారిలో ఆందోళన ఉంటుందన్నారు. ఒకవేళ ఉప ఎన్నిక తప్పనిసరిగా వస్తే అది రాష్ట్ర రాజకీయాలకు పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుందా? వైసీపీ మళ్లీ ప్రజల్లో నిలబడగలదా లేక టీడీపీ, బీజేపీ కలిసి పులివెందులలో వైసీపీ బలాన్ని తగ్గిస్తారా అన్నది వచ్చే రోజుల్లో తేలనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి వెంకట్రామరెడ్డి గారు, టీడీపీ సీనియర్ నేత మనతో పాటు ఉన్నారు. అలాగే తూమటి మాధవ్, వైసీపీ ఎమ్మెల్సీ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్ వెంకట్రామరెడ్డి గారు. మాధవన్ గారు నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్, ఇప్పుడు మామూలుగా వీళ్ళు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, జెడ్పీటీసీ ఓటమి, డిపాజిట్ కోల్పోవడం, ఇవన్నీ చూసుకుంటే జగన్ ని మామూలుగా అసెంబ్లీకి రప్పించడానికే అంటారా, ఏంటంటారు? మీరు ఏమంటారు చెప్పండి వెంకట్రామరెడ్డి గారు. ఏం లేదు మేడం, రేపు ఈ నెల 18 తారీఖు నుండి మన అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అవుతున్నాయి. అయితే పులివెందుల ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆయన స్థాయి వేరుగా ఉన్నది కాబట్టి ఈరోజు ఎమ్మెల్యే అంటే ఎంత నామోసిగా చూస్తున్నాడో, ఎమ్మెల్యే అనే పదానికి ఆయన అర్థం ఏం చెప్తున్నాడో, ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడేమో కింద ఎమ్మెల్యేలు పనిచేయాలి, ఆయన ముఖ్యమంత్రిగా లేనప్పుడేమో ఆయన ముఖ్యమంత్రి పదవి ఇచ్చేనే కాకున్నట్టుగా నాకు అంత సమానమైనటువంటి ప్రతిపక్ష హోదా కావాలంటాడు. ఇది ఎక్కడి న్యాయము? ప్రజాస్వామ్యంలో ఎవరి పాత్రలు పోషించడానికి ముందుకు రావాల్సింది పోయి ముఖ్యమంత్రిగా పనిచేసినాడు. తనకు తెలుసు రాజ్యాంగం అంటే ఏంది, మనం ఎలా ప్రజాస్వామ్యంలో ఎలక్షన్లు అడ్డు జరుగుతాయి, ఎవరికి ఎంత పర్సెంట్ ఇచ్చే మనం ప్రతిపక్ష హోదా వస్తుంది తెలియకోకుండా చిన్న పిల్లోడు మారాం చేసినట్టు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తానని చెప్పని ఆయన రాజకీయ సలహాదారు సజ్జల గారు చెప్పడము, ఇవన్నీ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే అంశాలే. కానీ నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యే అనే పదవి ఉంటే చాలు. ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో ఒకే ఒక్కడు ఉన్నాడు, కమ్యూనిస్టు సిబిఐ. ఎందుకు లేడు? అదే 4 మంది వచ్చేసి ఎంఐఎం సభ్యులు ఉన్నారు.
వాళ్ళందరూ అడగలేదే, వాళ్ళపై కొట్లాడతారు. ఆ ప్రాంత ఎవరైతే ప్రజలు ఎన్నుకోబడినారో ఆ ప్రాంత ప్రజల కోసము, ఆ ప్రాంత అభివృద్ధి కోసము ఎమ్మెల్యేగా తనకున్న విచక్షణ అధికారాలను ఉపయోగించి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి మంచి వేదిక అది. ఏది అసెంబ్లీ అనేది. అట్లా వేదికను వదిలిపెట్టి కేవలం పదవి ఇచ్చేనే వస్తానని చెప్పడము చాలా దుర్మార్గమైన విషయము. రెండవది, ఎమ్మెల్యే అనే పదానికి అర్థం లేకుండా చేసినటువంటి ఈ దేశంలో ఎవరైనా ఉండాలంటే అది శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. నేను ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను ఆయన గురించి. అయితే మాధవ్ గారు, మేడం, డిప్యూటీ సీఎం రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేయడంతో జగన్ సభ్యత్వం ప్రమాదంలో పడుతుందంటారా? ఉప ఎన్నికలు తప్పవంటారా? దీని మీద మీరేమంటారు? ఇప్పుడు సార్ చెప్పినట్టు రేపు 18వ తారీఖు అసెంబ్లీ సెషన్స్ మొదలవుతా ఉన్నాయి అనే సంగతి అందరికి తెలిసి ఈరోజు నోటిఫికేషన్ వచ్చిందండి. అయితే అసెంబ్లీకి రాకపోతే డిస్క్వాలిఫై అవుతారు అనేది వీళ్ళు ఏదైతే ప్రభుత్వం ఫెయిల్యూర్స్ ఉన్నాయో వాటిని తప్పుదారి పట్టించడానికి, చర్చని పక్కదారి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. మనం స్టేట్ డివైడ్ అయిన తర్వాత మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా గతంలో మైక్ సరిగా ఇవ్వలేదనే ఉద్దేశంతో అక్కడే అసెంబ్లీని బాయ్కాట్ చేసి బయటకు వచ్చి ప్రజాక్షేత్రంలో పోయి 2 సంవత్సరాలు తిరిగి మళ్ళీ అధికారంలో రావడం జరిగింది. మళ్ళీ గత ప్రభుత్వంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు కూడా ఆయన మళ్ళీ అసెంబ్లీని బాయ్కాట్ చేసి 2 సంవత్సరాలు ఆయన అసెంబ్లీలో అడుగు కూడా పెట్టలేదు. మరి అప్పుడు డిస్క్వాలిఫై చేయలేంది, అంతకుముందు 19, 14 మధ్యలో చేయింది, ఈరోజు ఎలా చేస్తారు అంటే రాజ్యాంగం ఏమైనా ఈ 24 తర్వాత ఏమైనా మార్చారా? లేదు కదా. గత 2 ప్రభుత్వాల్లో జరిగింది అదే. ఇది కొత్తగా ఏం జరగట్లేదు ఇక్కడ. ఇంకొకటి, పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల విషయానికి వస్తే మొత్తం రాష్ట్రం, దేశం మొత్తం ఎన్నికల కమిషన్ కాడి నుంచి కోర్టుల దాకా మొత్తం అడిగినాయి. అసలు ఓటర్లు పోలీసులు కాళ్ళు పట్టుకున్నా కూడా ఓటేయడానికి పోని పరిస్థితి ఆ రోజు అక్కడ అందరం కూడా చూసాం. 10,000 ఓటర్లు ఉంటే 700 మంది పోలీసులను పెట్టి ఒక్క మండలం ఎలక్షన్ చేశారంటే వీళ్ళు ఎంత రిగ్గింగ్ చేశారనేది, ఎలా జరిగింది ఆ మండలం ఎలక్షన్ అనేది రాష్ట్రం, ప్రపంచం అంతా కూడా చూసింది. దానివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టం ఏం లేదు, అది వేరే. దానివల్ల ఇప్పుడు వాళ్ళకి వచ్చిన ఆదాయం కూడా ఏం లేదు. కానీ దాంట్లో 100 కోట్లు ఖర్చు పెట్టి ఏదో మేము పులివెందులు గెలిచామనే ఒక సాటిస్ఫాక్షన్ కోసం చేసేది తప్పితే దానివల్ల ప్రజలకు వచ్చిన ఉపయోగం ఏం లేదు, ఆ పార్టీకి వచ్చిన ఉపయోగం కూడా ఏం లేదు. ఇంకొకటి, అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద మా పార్టీ ఎమ్మెల్సీలు అందరం కూడా మేము అందరం గట్టిగా పోరాడుతూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ 15 నెలల నుంచి ప్రతి విషయంలో, రైతుల విషయంలోకి వచ్చినప్పుడు గుంటూరు మిర్చియాటికి వెళ్ళి ఆయన ప్రజల పక్షాన్ని పోరాడాడు. మామిడికాయల విషయంలోకి వచ్చి చిత్తూరు వెళ్ళి పోరాడాడు. టొబాకో రైతుల విషయం వచ్చినప్పుడు ప్రకాశం జిల్లాకు వచ్చి పోరాడాడు. ఎక్కడ ఏ చిన్న విషయం జరిగినా, ఆ మహిళల మీద అఘాయిత్యాలు జరిగినా, పిల్లల మీద అఘాయిత్యాలు జరిగినా, ప్రజలకు ఏ సమస్య వచ్చినా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పోయి ఆ ప్రతి జిల్లాలో ఆయన ప్రజల పక్షాన్ని నిలబడి ఫైట్ చేస్తేనే మీలో కొద్దో గొప్ప చలనం వస్తూ ఉంది. నేను ఇంకొక విషయం సూటిగా అడుగుతా ఉంది. ప్రతిపక్ష హోదా విషయం వచ్చింది కాబట్టి నేను అడుగుతున్నా. ఇప్పుడు మన రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నాయండి? 4 పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు అయితే అసెంబ్లీలో ఉండేది తెలుగుదేశం పార్టీ ఉంది, జనసేన ఉంది, బీజేపీ ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ప్రభుత్వంలో ఎవరున్నారండి? తెలుగుదేశం పార్టీ ఉంది, జనసేన ఉంది, బీజేపీ ప్రభుత్వంలో ఉంది. మరి ప్రతిపక్షం ఎవరుంటారు? మిగిలిన పార్టీ ఏదైతే ఉందో ప్రభుత్వంలో లేని పార్టీ అపోజిషన్ అవుతుంది. సీట్లు, ఓట్లు కాదు ఇక్కడ లెక్క చూసుకోవాల్సింది. మీకు ఎవరైతే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారో, భాగస్వామిగా లేని వాళ్ళని అపోజిషన్గా గుర్తించాల్సిన అవసరం ఉంది. దాన్ని వదిలిపెట్టి ప్రభుత్వంలో మేమే ఉంటాం, ప్రభుత్వ మంత్రులు మేమే పంచుకుంటాం, అన్ని మేమే ఉంటాం, అపోజిషన్ కూడా మేమే ఉంటాం అని చెప్పి మొన్న పిఎస్సి చైర్మన్ కూడా అపోజిషన్ వాళ్ళకి ఇవ్వకుండా జనసేనకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు జనసేన ప్రభుత్వంలో ఉందా, అపోజిషన్లో ఉందా? అసలు రాజ్యాంగ విరుద్ధంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా పనిచేస్తుంది ఈరోజు కూటమి ప్రభుత్వం. వాటన్నిటిని కప్పిపుచ్చుకోవడానికి, వీళ్ళ ఫెయిల్యూర్ కప్పిపుచ్చుకోవడానికి రేపు అసెంబ్లీకి వస్తే డెఫినెట్గా నిరుద్యోగ వృత్తి మీద నిలదీస్తారు. మహిళలు 1500 నెలకి ఇస్తామని చెప్పి హామీలు ఇచ్చారు, అయ్యి నిలదీస్తారు. మీరు లాయర్లకు కూడా ఏదైతే 5,000 మా గవర్నమెంట్లో ఇచ్చేది, స్టైఫండ్ కింద 10,000 ఇస్తామని చెప్పిన హామీలు, ఇలా కొన్ని వందల హామీలు ఉన్నాయి. ఇంకా వికలాంగులకి 1,00,000 మందికి పెన్షన్లు తీసేశారు. ఈ రోజు వీళ్ళు వాళ్ళందరూ కూడా రోడ్డుకి ఆందోళన చేపరి చూసాం. మేడం ఎమ్మెల్సీ గారు దయచేసి వినండి, డైవర్షన్ పాలిటిక్స్ కోసమే ఈ రోజు రఘురామకృష్ణరాజు మాట్లాడిచ్చారు. రఘురామకృష్ణరాజు ప్రతిసారి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు. దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరమే లేదని చెప్పి చెప్తా ఉన్నాయి సందర్భంగా. రామరెడ్డి గారు మీరు మాట్లాడండి. మాట్లాడచ్చు మేడం? మాట్లాడండి సార్. ఎమ్మెల్సీ గారు దయచేసి మీరు ప్రజాప్రతినిధి, మీరు మండలిలో లేని నిబంధన ఏమిందుకు అసెంబ్లీలో పెడతారు? మీరు మండలికి పోతున్నారు కదా ఉండేళ్ళందరూ.
మేము అప్పుడు తక్కువ ఉండి మేము గత ప్రభుత్వంలో తక్కువ ఉన్నా కూడా దాడి చేసినా కూడా నిలదట్టుకొని నిలబడినాం కదా అక్కడ. మా లోకేష్ బాబు గారి మీద దాడి చేసినప్పుడు కూడా నిలబడినారు. ఏమి ఎంత క్రూరంగా ప్రవర్తించారు. అసెంబ్లీలో మాకు 23 సీట్లు వచ్చే 4-5 మందిని మీ దాంట్లో చేర్చుకొని 18 మంది మేము పారిపోయినామా? ఏమైనా పారిపోయినామా? ప్రజా సమస్యలు ఒక్క నిమిషం వినండి. ప్రజా సమస్యల మీద పోరాడడానికి నేను ఎమ్మెల్సీ కాదు, ఎమ్మెల్యే కాదు, ఒక పార్టీ సీనియర్ లీడర్ గా మాట్లాడుతున్నాను. మీరు ప్రజాప్రతినిధి, మీకు ఏమి విచక్షణాధికారం ఉంటుందో మీకు తెలుసు. మీరు దాన్ని దాచిపెట్టి డైవర్ట్ చేసి మీ లీడర్లు తప్పుదా పడటానికి కానీ చాలా ఉపయోగపడతాను మీరు మాట్లాడని. దయచేసి ఏది ఎక్కడన్నా కానీ ఆ కాన్స్టిట్యున్సీకి ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యే కానీ, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధికి ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్సీ గారు కానీ, ఏదన్నా కానీ చట్టసభలకు పోయినప్పుడు దానికి ఉన్న విచక్షణాధికారాలన్నీ నీకు తెలుస్తాయి. రాజ్యాంగబద్ధంగా నీకేం కల్పించినారో నువ్వు అవి ఉపయోగించుకోకుండా మేము డైవర్ట్ చేస్తానికే మా పరిపాలన అంతా మాకు ఇబ్బంది ఉండదా? దయచేసి నేను పెన్షన్లు కానీ ప్రతి ఒక్కరికి చెందిన ఏ ఒక్కరిని వదిలిపెట్టలేదు. వికలాంగుల పెన్షన్లు అందరికి ఇచ్చినారు. ఎవరైతే మళ్ళీ సదరను అప్లై చేసుకున్నారో అందరికి ఇచ్చేసినారు. దయచేసి ఇప్పటికైనా కూడా మేము తప్పుదో పట్టిలే. రఘురామకృష్ణరాజు, మా డిప్యూటీ స్పీకర్ గారు అయినటువంటి రఘురామకృష్ణరాజు, మా స్పీకర్ అయినటువంటి అయ్యన్న పాత్రుడు గారు పెద్దలు ఏం చెబుతారు? అయ్యారా నీకు సరైన టైం ఇస్తాము, నీకు ఎంత టైం అంత ఇస్తామంటారు. మీరంటారు అది ఈ రాష్ట్రంలో 4 పార్టీలు ఉన్నాయి, 3 కూటమి ఉన్నాయి, 1 మేము ఉండామని చెప్పని. ఎక్కడైనా కానీ ఒక ఎగ్జామ్ రాస్తే అందరూ డిస్క్వాలిఫై చేస్తారా? లేదంటే మీరు డిస్క్వాలిఫై అంటే నీకు వాళ్ళు లేరు కాబట్టి నీకు ఇస్తారని చెప్పి మనము ఏదో సివిల్స్ లో కానీ గ్రూప్ 1 లో కానీ ఎక్కడ ఒప్పుకోదు కదా. మళ్ళీ ఎగ్జామ్ రాయాలా? నెక్స్ట్ ఎలక్షన్లకు పోండి, మీకు అప్పుడు ప్రతిపక్షం వదిలించి లక్షణంగా ప్రజలు ఇస్తారు, స్వీకరించండి. ప్రజలు ఇవ్వండి దాన్ని మా మీద నెపమేసి మీరు మాటికి మీరు ప్రతిపక్షం వదిలించే మా చేతిలో ఉందా? రాజ్యాంగం అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఏముండదో అదే అమలవుతుంది. కానీ కేవలం కుట్రపూరితంగా హేళనగా మాట్లాడి మీ గడిచిన అసెంబ్లీలో ప్రవర్తించినటువంటి మన కొడాల నాని గారు కానీ, అంబటి రాంబాబు గారిని కొంతమంది సీనియర్ లీడర్లు మెప్పు కోసం చేసి ఈరోజు చట్టసభలో ఆంధ్రప్రదేశ్లో అంటే 5 ఏళ్ళు ఎంత హేళనగా ప్రజలు చూశారు. అలాంటి చట్టసభలో ఈరోజు గౌరవం వచ్చేటట్టుగా మేము ప్రతిమాలు పిలుస్తున్నాం. ఏది ప్రతిపక్ష నాయకుడు కానటువంటి మా ఎమ్మెల్యే గారిని దానికి పోయేదానికి ఏం నామోసి. ఇప్పుడు మేము ఉంటాం పులివెందులోని కాన్స్టిట్యున్సీ వాసిని. మేము 18వ తేదీ కన్నా ఆయన కన్నా దయచేసి పోవాలని కోరుకుంటున్నాము. నేను 4-5 డిబేట్లు కానీ చెప్పినా, అయ్యా మన సమస్యలు ఉంటాయి, మన మెడికల్ కాలేజ్ ఉంది, మన ఈజుడ్ ఎంత పెండింగ్ ఉంటుంది, మనకు సిటీ మాల్ పెండింగ్ ఉంది, పులివెందుల సమస్యలు అలాంటి చిత్రావతి గిడ్డంగిపల్లి 1000 కోట్ల ప్రాజెక్ట్ ఉంది, నువ్వు రేపెట్టింది ఏమీ లేదు. ఇప్పుడే ఉండగా మా ముఖ్యమంత్రి గారు చెబితే ఏదైనా చేస్తారు. 1140 కోట్లు ప్రాజెక్టు కేటాయించి 50 కోట్లుగా రిలీజ్ చేయనటువంటి ముఖ్యమంత్రి వర్యులు, గడిచిన ముఖ్యమంత్రి వర్యులు మా కాన్స్టిట్యున్సీకి ప్రజెంట్ ఎమ్మెల్యే. మా దరిద్రం అనుకుంటాను నేను. ఏమయ్యా రాజశేఖర రెడ్డి చెప్పేదాన్ని మేము చెబుతాం, గొప్పగా చెబుతాం. రాజశేఖర రెడ్డి ఒక జేఎన్టీ కానీ, మన ఐజీ కార్లర్ కానీ, ఇందిరాగాంధీ ఐజీ కార్లరు, కదిరి ముదుగుప రోడ్డు కానీ, కదిరి పులివెందులు కానీ, కడప డబుల్ రోడ్డు కానీ ఆయన గురించి చెబుతాం. ఆయన 2 ఏళ్లలో జెట్ స్పీడ్లు చేసినాడు రాజశేఖర రెడ్డి సార్ గారు. ఈయన ఉన్నాడు 5 ఏళ్ళు మాకు ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహించినాడు. బయట ప్రపంచానికేమో కోట్లన్నీ దోచిపెట్టినాడు పుడుదలకు అంటారు. దయచేసి మాధవన్న ఒక బార్ వచ్చి పుడుదల విజిట్ చేయండి. మేము గడిచిన ముఖ్యమంత్రి ఏందో తెలుస్తుంది. దయచేసి రాండి, మా రిక్వెస్ట్. నేను దగ్గరుండి తిప్పుతా 33 వార్డులలో. అందుకు కాబట్టి దయచేసి ఇప్పటికైనా మీ నాయకునికి చెప్పండి, మా సమస్యలు తీర్చమని చెప్పండి, అసెంబ్లీలో కొట్లాడమని చెప్పండి. అంతేగాని పారిపోయి పులి అంటారు, పులిదల పిల్లి కావద్దని చెప్పండి దయచేసి. ఓకే రామిరెడ్డి గారు, ఒక నిమిషం. మాధవ్ గారు, సభకు రండి, సమాన అవకాశాలు కల్పిస్తాము అంటున్నారు అయ్యన్న పాత్రుడు. దీని మీద మీరు ఏమంటారు సార్? మేము అడిగిన దానికి సమాధానం చెప్పానండి. అసలు మీరు ప్రతిపక్ష హోదా చేయడానికి ఎందుకు భయపడుతున్నారు? సరే, రాజ్యాంగంలో లేని విషయాలు మీరు అడిగితే మీకు అడిగేదానికి ఏమి క్వాలిఫికేషన్ ఉన్నాయి మీకు? రాజ్యాంగంలో ఉంది అట్లా. మీరు మాట్లాడింది నేను విన్నా. నేను మాట్లాడేది విన్నాక మీరు మళ్ళీ చెప్పండి.
నేను అడుగుతూ మీరు ఇందాక చెప్పారు చెప్పండి. తెలంగాణలో బీజేపీ ఉంది, లేకపోతే సిపిఎం ఒక సీట్ ఉన్నా పోతారని, అసెంబ్లీకి ఒక సీట్ ఉంటే పోతారని. ఆడ టీఆర్ఎస్ అపోజిషన్ పార్టీ ఉంది. నేను అడిగేది అది, మీరు 3 పార్టీలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మిగిలిన పార్టీ ఏదైతే ఉందో దానికి ఎన్ని సీట్లు ఉన్నా సరే అపోజిషన్ ఇవ్వాల్సిందే. మీరు అంటున్నారు కదా పులి కాదు పిల్లి అని, మరి ఆ పిల్లి ఎందుకు భయపడుతున్నారు మీరు ఈరోజు? భయపడేది అంతా అయిపోయింది. జెడ్పీటీసీ ఎలక్షన్ లో తెలిసిపోయింది కదా, భయపడుతున్నారు ఈరోజు అసెంబ్లీ తెలిసిపోయింది కదా. నిన్న మా బీటెక్ రవి గారు చెప్పారు, జగన్ దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేయండి, మీకు దమ్ముంటే ఎమ్మెల్యే రిజైన్ మా జెడ్పీటీసీ రిజైన్ చేపిస్తాము. ఎలక్షన్ కు సెంట్రల్ బందోబస్తు పెట్టి, మీరు ఏదో అంటారు కదా సెంట్రల్ బందోబస్తు పెట్టి జరిపిస్తామంటారు. రాండి మళ్ళా మా సవాలు స్వీకరించండి. కాపండి. మేడం నేను మాట్లాడిన తర్వాత ఆయన మాట్లాడమన్నాను. ఓకే రామరెడ్డి గారు ఒక్క నిమిషం మాట్లాడండి. మాధవరావు గారు నేను మాట్లాడిన తర్వాత మాట్లాడమనండి. అభివృద్ధి గురించి పులిందుల గురించి చెప్తున్నాడు కదా. ఈ రాష్ట్రంలో 4 పోర్ట్లు, 9 ఫిషింగ్ హార్బర్లు, 5 జెట్టి తీసుకొచ్చిన ఘనత గత ప్రభుత్వాన్ని. చంద్రబాబు నాయుడు 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో, తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఒక్క పోర్టు రాష్ట్రానికి రాలా. 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. నేషనల్ హైవేలు 39,000 కోట్లు తీసుకొచ్చాం మేము. మీరు పొత్తులో ఉండి 11,000 కోట్లు తీసుకొస్తే 14-19లో 19-24 మధ్యలో మేము 39,000 కోట్లు తీసుకొచ్చాం నేషనల్ హైవేలు. అసలు ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి? ప్రభుత్వ ఉద్యోగాలు మేము దాదాపు 3 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. మీరు ఇచ్చింది 18,000. నిన్న అసెంబ్లీలో నేను అడిగిన క్వశ్చన్కి గత ప్రభుత్వంలో 14-19 మధ్యకాలం ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది ఏంటంటే 18,000. 19-24 మధ్యలో మొత్తం వచ్చిన ప్రభుత్వ సచివాలయాలన్నీ కలిపి, డిపార్ట్మెంట్ కల్పించిన ఉద్యోగాలు ఆర్టీసీతో కలిపితే దాదాపు 3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మాది. డెవలప్మెంట్ అంటూ జరిగిందంటే కోవిడ్ పరిస్థితుల్లో కూడా గత ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిన దాంట్లో గత 70 ఏళ్లలో ఎంత అభివృద్ధి జరిగిందో గత 5 ఏళ్లలోనే ఆంధ్రప్రదేశ్ అంత అభివృద్ధి చేశాం మేము. చూపించారు. మీరు మీ ఛానళ్ళు మొత్తం విష ప్రచారం చేసుకొని మీరు ఏదో ఓడిచ్చారు. మేము ఒప్పుకుంటే దానికి. కానీ ప్రజలు ఈరోజు తెలుసుకున్నారు 1 ఇయర్కే వీళ్ళు మాయ మాటలు చెప్పి సూపర్ 6 హామీలు ఇచ్చి మోసం చేశారనేది. ఎందుకంటే మేము గత ప్రభుత్వంలో 9 హామీలు ఇచ్చాం నవరత్నాలని. కానీ మేము ఇచ్చిన పథకాలు 39 పథకాలు ఇచ్చాం, సంక్షేమ పథకాలు. దాంతోపాటు అభివృద్ధి కూడా చేసుకుంటూ చూపించాం. కానీ మీరేం చేశారు? 1,25,000 కోట్ల హామీలు ఇచ్చారు. ఈ 1 ఇయర్ 15 నెలల్లో 2 లక్షల పైచిలకు మీరు అప్పులు తీసుకొచ్చారు. కానీ 1,25,000 కోట్ల హామీలు కూడా నెరవేర్చలా. 2 లక్షల కోట్లు అప్పు తెస్తే మేము 5 సంవత్సరాల్లో తెచ్చిన అప్పు 3,39,000 కోట్లే. కానీ మీరు చేసిన అప్పుకి 1,00,000 కోట్లు వడ్డీ కట్టాం. మిగతాది మొత్తం ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా, డీబీటీ పథకాల ద్వారా మేము ఇచ్చాం. మేము లెక్కలు చూపిస్తున్నాం. మొన్న అసెంబ్లీలో నేను అడిగిన క్వశ్చన్కి ప్రభుత్వం పారిపోయింది, సమాధానం చెప్పలేక దాటేసుకొని అసెంబ్లీ వాయిదా వేసుకుని వెళ్ళిపోయింది. ఆఖరి రోజు దాకా వాయిదా వేసి, ఆఖరి రోజు కూడా వాయిదా వేసుకుని వెళ్ళిపోయింది. నేనే దానికి సాక్షి. ఆ క్వశ్చన్ నేనే అడిగా. మీ ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. 14 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు గవర్నర్ స్పీచ్లో పెట్టారు. సాక్ష్యం చూపించాను నేను. దానికి సమాధానం చెప్పని చేతగాక వాయిదా వేసుకొని సభ పారిపోతే నేను మళ్ళీ మీడియాలోకి వచ్చి బయట మాట్లాడే పరిస్థితి ఉంది. రేపు రాబోయే సెషన్స్లో మీరు ఈ రాష్ట్రంలో రైతుల దగ్గర ఎన్ని వేల ఎకరాలకు నోటిఫికేషన్ ఇచ్చారు భూములు అక్వైర్ చేయడానికి? మొత్తం ఏడాక్కడ వైజాగ్లో భూములు ఎంత దోచి పెడుతున్నారు, విజయవాడలో బస్ స్టాండ్లకు అన్ని కబ్జా పెడుతున్నారు. ఏదైతే ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు మొత్తాన్ని రేపు అసెంబ్లీలో మేము ఎండగడతాం. మేము ప్రజల పక్షాన్ని మేము పోరాడతాం. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీకు భయం లేకపోతే అపోజిషన్ ఇవ్వండి. లేదంటారా మీ పొత్తులో ఉన్న బీజేపీనో జనసేన బయటకు వచ్చి వాళ్ళకి అపోజిషన్ వేయండి. మేము ప్రజల పక్షాన్ని మాధవరావు గారు ఒక్క నిమిషం అండి. ఎవరో ఒకరికి అపోజిషన్ వేయండి. ఎవరికి ఇస్తారో చెప్పు. ఎవరికి మేము స్పెషల్ డ్రైవ్ లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. చేసుకోగలిగితే తిరుగుండదు. ఆయన్ని
వచ్చాము. మీ అందరి స్టూడెంట్స్ని ఆ విధంగా తయారు చేసే విధంగా ముందుకు పోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మిమ్మల్ని చూసుకునే బాధ్యత నాది, ఈ ప్రభుత్వాన్ని. పిల్లల్ని చూసుకునే బాధ్యత మీది. భావి భారత పౌరుల్ని తయారు చేసే బాధ్యత మీ అందరిదని చెప్పి విజ్ఞప్తి. బ్యాక్ టు స్పెషల్ డ్రైవ్. సార్ చెప్పండి. డబ్బులు ఖర్చు పెట్టి యాడ్ ఇచ్చింది ప్రభుత్వం. 15 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. 15 నెలలు ఎంత ఇవ్వాలండి? గత సంవత్సరం 20,000 ఇవ్వాలి. ఈ సంవత్సరం ఈ 3 నెలలకి ఎంత ఇవ్వాలి చెప్పండి? 7,000 ఇవ్వాలి. గత ప్రభుత్వం 20,000 ఎగ్గొట్టింది. ఈ సంవత్సరంలో 7,000 ఇచ్చింది. అదే ఆ చెప్పేది. వీళ్ళు యాడ్లు ఏం చెప్తున్నారండి? మళ్ళీ దానికి డబ్బులు ఖర్చు పెట్టి మరీ ప్రచారం చేస్తున్నారు. మీరే గమనించండి ఏది నిజం ఏది అబద్ధం అనేది. మీరు చెప్పండి సార్. ఇంకా ఎమ్మెల్సీ గారు, మీరు ఇప్పుడు అన్నదాత సుఖీభ గురించి మాట్లాడుతున్నారు. మీరు వచ్చేసి రైతు బంధు ఎన్ని ఇచ్చారు? అమ్మఒడి ఎన్ని ఇచ్చారు? గవర్నమెంట్ జూన్ 12వ తేదీ ప్రమాణ స్వీకారం చేసింది. ఫైనాన్స్ ఇయర్ మార్చికే స్టార్ట్ అవుతుంది మాల బడ్జెట్. అందుకు కాబట్టి దాన్ని అయిపోయిన తర్వాత ఈ బడ్జెట్లో పెట్టారు. మేము ఎక్కడ మేము పోవడంలే. మేము తిన 20 ఏళ్ళు 30 ఏళ్ళనే కాదు, ప్రజల మధ్యలోనే ఉంటాము. ప్రజల సంబంధాలతోనే పెట్టుకుంటాము. వాళ్ళతోనే మళ్ళా అధికారం వచ్చేదానికి వాళ్ళకి అనుగుణంగానే పనిచేస్తున్నాం. కాబట్టి నిన్న 1వ తారీఖు పెన్షన్లు రద్దవుతాయని మీ కార్యకర్తలు కొంతమంది వెధవలు పేక్ ప్రచారాలు చేశారు. కాబట్టి ఆ వాళ్ళకైనా అవకాశం ఇవ్వకూడదని చెప్పి మా ముఖ్యమంత్రి వర్యులు అందరికీ మళ్ళీ 1వ తారీఖు పెన్షన్లు వచ్చేదానికి మేము రిలీజ్ అవుతున్నాం. ఏది ఒక స్కీమ్ వదిలితే ప్రజలు రియాక్షన్ వచ్చే మీ లీడర్ తిన్న మొండికేసుకొని ఏమైతే చూసా 30 ఏళ్ళు ఉంటాయి 20 ఏళ్ళు ఉంటా మేము ప్రతి క్షణము ప్రజలకు అంకిత భావంతోనే పనిచేస్తున్నాం మేము. అందుకు కాబట్టి మీరు ఏమి ఉలికి పడాల్సిన మళ్ళీ ప్రజలు తెలుసుకున్నారు. సంవత్సరానికి అంటారు, ఎస్ కరెక్ట్ తెలుసుకున్నారు. అన్నదాత సుఖీభావ వచ్చింది, ఉచిత బస్సు వచ్చింది, గ్యాస్ సిలిండర్లు వచ్చినాయి. ఏం కావాలా నీకు? తల్లికి బంధనం వచ్చింది, తల్లికి బంధనం వచ్చింది. మా దగ్గర ఉండేది ఒకటే పెండింగ్. నెలకు 1,500 ప్రకారం సంవత్సరం 18,000 రూపాయలు. 18 సంవత్సరాలు నిండిన నుండి 59 వయసు నాడుకు ఇవ్వాల్సింది ఉంది. అది కానీ అది తొందరలో అవుతుంది. ప్రజలు తెలుసుకున్నారు. అది కానీ ఇప్పుడు లెక్కలు తీసారు. ఎటువంటి ఎక్కడ ఉన్నది ఏం చదివినా అన్ని దానికి ఉంటుంది. తమరు పరిపాలన చేశారు. ఏ స్కీమ్ ఇప్పుడు వదిలినారు? ప్రతి స్కీము ఓపెన్ చేసినప్పుడల్లా ప్రచారం ఖర్చు అంటారు. మేమన్నా ధైర్యంగా బీసీ మంత్రి అయినా ఎస్సీ మంత్రి అయినా మా ముఖ్యమంత్రి పక్కలో పెట్టుకొని చేశాడు. మీ పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి ఒక్క ఫోటో తప్ప ఏ మంత్రి వరది కానీ ఫోటో ఉండదు. ఊరికి చిన్న తగ్గులో ఉంటుంది. ఇది అశ్వత్థామ అతకుంజరా అన్నట్టు కింద రవాణా శాఖ మంత్రులని మధ్యలో బ్రాకెట్ ఇచ్చింటారు. మా పరిపాలన అట్లా కాదు. సమన్యాయము, అందరికి రాజ్యాంగబద్ధంగా పదవులు వచ్చిన తర్వాత అందరూ సమానమే అనే దాంతోనే మేము పరిపాలన మా ముఖ్యమంత్రులు చేశారు. అనుభవశాలి. కాకి ఏమి చెప్పిందన్నా, మీరు 3,50,000 కోట్లు మేము చేసిన అప్పు అంటారు. కాకి ఏమి చెప్పింది? 11 లక్షల కోట్ల అప్పు తెలిసింది నీకు. మీరు ఆ రోజు సమాధానం చెప్పాలా? ఈ రోజు బయటకు వచ్చి బీదర్ ప్రస్తున్నారు. అది కాదు కావాల్సింది. మీరు ఇప్పుడు కొట్లాడతామంటారు, మీకు హ్యాట్సప్. ఎవరి మాధవ్ అంటారు, నీకు హ్యాట్సప్. నేను ఇవన్నీ డేటా అడిగినాను, డేటా తీసాడు అంటాడు. మీ జగన్మోహన్ రెడ్డిని కానీ అడిగిపోతే అసెంబ్లీకి పోతే మొత్తం ప్రభుత్వం డేటా వస్తుంది. మీరు దాన్ని కంపేర్ చేసుకోండి. ప్రభుత్వం చెప్పేది నిజమా అబద్ధం అని చెప్పని లేవండి, అడగండి, ప్రభుత్వం నిలదీయండి. ప్రభుత్వం పారిపోతుందా ఉంటుందా? మీరు పారిపోతారా? ప్రజలు చూస్తారు. అది కానీ ప్రజాస్వామ్యం అంటే నేను పోను, ఏదో పెళ్లి కొడుకు పెళ్ళిన తర్వాత సంసారం అంటే నాకు అది ఇచ్చేవచ్చు అన్నట్టుంది మీరు చెప్పేది. అసెంబ్లీలోకి పోకోకుండా నాకు అది ఇచ్చేవచ్చా అది ఇచ్చేవచ్చు అంటే ఏది ఇచ్చేది? ప్రజలు ఇవ్వాలా, అది తెలుసుకోండి ఫస్ట్. మేము ఇచ్చేది కాదు. రాజ్యాంగం ఏమి చెప్పిందో దాని ప్రకారం నడుచుకుంటున్నాము. విరుద్ధంగా పోవడం లేదు. దయచేసి నువ్వు ఎట్లా ఒక యువకునిగా ఎమ్మెల్సీగా నేను కొట్లాడుతున్నా, ఇదంతా రైట్ చేసినాను, మీ వాళ్ళు వాయిదేసుకొని పోయారంటానవో మీ నాయకులకు చెప్పండి. 11 మందికి నేను మొన్న డిబేట్లో కానీ అదే చెప్పినా, 11 మంది అసెంబ్లీ పోతే డేటా అంతా వస్తుంది.
డేటా వచ్చింది కరెక్టా కాదా కంపేర్ చేసుకోండి, మీ దగ్గర ఉండి డేటా పెట్టుకోండి. అప్పుడు అర్థమవుతుంది, ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. నెక్స్ట్గో మీరు ఇప్పుడు పారిపోతే ఆ వచ్చే 11 సీట్లు గారు వచ్చాయో రావో మీకే తెలియదు, మాకు తెలియదు. అట్లా అనుకోనే పాపం అప్పుడు 104 సీట్లు ఇచ్చినప్పుడు కూడా ఇలాగే భ్రమలు పడి 23 మందిని కొనుక్కున్నారు మా పక్క నుంచి. చివరికి ఆ 23 మీకు మిగిలినాయి. మేము కాదనట్లా, ప్రజలు తిరిగి రైట్ మేము సార్, రైట్ గౌరవిస్తున్నాం. సార్. 151 వచ్చిన రైట్ తర్వాత మాధవరావు కూడా గారు, మాకు 11 వచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. చర్చలో పాల్గొన్నందుకు వెంకట్రామరెడ్డి గారు, మాధవరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి BRK న్యూస్, తెలుగోడి సత్తా.